90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? దాంతో పాటు ఈరోజు ఎవరైనా కూడా బంగారాన్ని కొనుక్కోవాలి అంటే బంగారం ఎక్కువ తక్కువలో అవుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు ఎవరైనా కొనుక్కుంటే బాగుంటుందా? అంటే తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మొత్తానికి బంగారము ఒక అగ్రిమెంట్ చేసుకుంది మన అందరితో పాటు, దట్ నేను కాస్తంత తగ్గుతా మీ అందరి కోసము, మీ అందరికి ఒక బంగారు అవకాశం ఇస్తాను, సో బంగారాన్ని కొనుక్కోండి. అది కూడా మన ఉగాదికి కరెక్ట్గా ఒక 4 రోజుల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్స్ లైక్ అ ఫెస్టివల్ సేల్ ఉంటాయి కదండి. ఏదైనా ఫెస్టివల్ వస్తుందంటే ఒక వారం ముందు నుంచే లైక్ దెర్ విల్ బి లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. జనాలు షాప్ వాళ్ళందరూ చాలా అందంగా అలంకరిస్తారు షాప్స్ అన్నీ కూడా. ఫెస్టివల్ పైగా ఉగాది అంటేనే అందరికంటే పెద్ద ఫెస్టివల్. అఫ్కోర్స్ అన్ని మేజర్ ఫెస్టివల్స్లో ఇదొకటి. సో ఉగాదికి సరిగ్గా 4 రోజుల ముందు మీకు బంగారము ఒక డిస్కౌంట్లో అవైలబుల్ ఉంది. అండ్ దట్ ఈజ్ వాట్ ఎంత అండ్ ఇంకా పడబోతుందా? ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా చూస్తే బంగారం ఒక బుల్లిష్ జోన్లో ఉందండి. అప్ సైడ్ వెళ్ళాల్సిన బంగారం ఓవర్ బాట్ జోన్లో ఉంది కాబట్టి కాస్తంత కూల్ ఆఫ్ పీరియడ్లో ఉంది, కిందికి వస్తుంది. అయితే మేజర్గా చూసుకుంటే పెద్ద పెద్ద అనలిస్టులు అందరూ ఏమంటున్నారంటే ఈసారి యుఎస్ ఏదైతే రాష్ట్రపతి గారు ఉన్నారో ఆయన మొత్తం డిక్లరేషన్స్ అన్ని టారిఫ్లు అన్నీ పెంచడం అన్నీ అయిపోయాయి అనుకోండి, ఆయన ప్రశాంతంగా అయిపోతారు. అటువైపు లైక్ లిటల్గా చూస్తే యూక్రెయిన్ వాళ్ళైతే ఆగట్లేదు. అంటే రష్యా యూక్రెయిన్లో ఎన్నిసార్లు అగ్రిమెంట్ చేయించినా కానీ మళ్ళీ వార్ అనేది కంటిన్యూ అవుతుంది. సో వార్ సినారియో ఒక్కవేళ అది అలాగే కంటిన్యూ అవుతూనే బంగారం మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్స్టెబిలిటీ ఉంటుంది. దట్స్ కాల్డ్ అస్ జియో పొలిటికల్ అన్రెస్ట్. సో ఆ పరిస్థితి ఒకవేళ మనకి తగ్గాలి అనుకుంటే వీళ్ళ వార్లన్నీ తగ్గిపోతాయి. అండ్ దానికోసము మన అమెరికన్ ప్రెసిడెంట్ చాలా ట్రై చేస్తున్నారు. వీళ్ళిద్దరిని ఒక టేబుల్ మీద తీసుకొచ్చేసి అగ్రిమెంట్ చేసి నోరు మూసుకుంటారా బాబు, ఇద్దరు హ్యాపీగా ఉండండి అని చెప్పేసి. సో ఆ ప్రయత్నాలు నడుస్తున్నాయి. మ్యాక్సిమం కూడా ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది కూడా ఒకవేళ ప్రశాంతంగా జరిగిపోతే బంగారము ఇంటర్నేషనల్ అనలిస్ట్ ప్రకారంగా, ఇది నేను చెప్పట్లేదు, వాళ్ళు ఏమంటున్నారంటే 70,000 దిగేసి 65,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఒక పర్పస్ ఉండదు బంగారం కొనడానికి. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ అన్న ఫీలింగ్ మీ మైండ్లో వస్తేనే కదా మీరు వెళ్ళి బంగారం కొంటారు. ఎందుకంటే రూపాయి విలువ పడిపోతుంది, అక్కడ డాలర్ విలువ పడిపోతుంది కాబట్టి. కానీ ఒకవేళ ఈ వార్ సినారియో అంత ప్రశాంతంగా అయిపోయిన తర్వాత గోల్డ్ మీకు 70,000 దిగేసి 60,000 దాకా వస్తుందని చెప్పేసి వాళ్ళందరూ చెప్తున్నారు. అదే కనుక జరిగితే ఇట్స్ లైక్ అ గ్రేట్ ఆపర్చునిటీ మనందరికి కొనడానికి. కానీ అది మనం వెయిట్ చేసి చూడాలి. యూక్రెయిన్ పరిస్థితి అండ్ వేరే పరిస్థితులన్నీ కూడా కొంచెం సవ్యంగా ఉండాలి. గోల్డ్కి కాదు, మ్యూచువల్ ఫండ్స్కి, ఎక్విటీస్కి, ఈటీఎఫ్కి ఫేవరబుల్గా అయిపోతుంది అనమాట. సో అప్పుడు మీరు బంగారం చూస్తారు 70,000లో ఇవన్నీ జరిగితే. ఓకేనా? నా ఇంకా ఎంత కిందికి రాబోతుంది ఇవాళకి ఇవ్వాలే. అండ్ రేపు ఎవరైనా కొనుక్కునే ఐడియా ఉంటే ఎవరికన్నా వాళ్ళు కూడా ఏ రేట్లో కొనుక్కోవచ్చు ఆ డీటెయిల్స్ ఇస్తాను. బట్ దానికంటే ముందు లెట్ us see ఎంత బాగుందో అసలు. నిజంగా మైనస్లో కనిపిస్తుంది కాబట్టి బంగారము. సో 24 క్యారెట్ గోల్డ్ 89.78 నిన్నటి ప్రైస్ ఉంటే మనకి ఇవాళ 89.62 ఉంది. ఇట్ హస్ గాన్ అప్ బై 16 రూపీస్ ఓన్లీ. అది 1 గ్రామ్ ప్రకారంగా చెప్తున్నాను. అదే ఒకవేళ మీరు 10 ఆర్ లేదా 100 గ్రామ్స్ అనుకున్నారనుకోండి, దానికి 1,600 రూపాయలు మీకు మైనస్లో ఉంది బంగారం. సో యూ కెన్ ప్రిఫర్ ఎవరైనా కొనాలి అనుకుంటే, అంటే మీరు 70,000 అన్నారు కదండి ఆగుతాంలేండి, అలా వెయిట్ చేయకండి. మీకు ఒకవేళ ఒక 10 తులాలో లేదంటే ఒక 4 తులాలు కొనాలనుకుంటే కొంచెం మీరు అక్యుములేట్ చేస్తూ పోండి. నేను ఒకే రేట్లో మొత్తం కొంటానని చెప్పి మాత్రం కూర్చోకండి. ఓకేనా? నౌ కమ్ టు ది 22 క్యారెట్ 82.30 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 82.15 ఉంది. 15. ఇట్ హస్ గాన్ డౌన్ బై 15 రూపీస్ పర్ గ్రామ్. అండ్ మీరు అదే 10 ఆర్ 100 గ్రామ్స్ చూసుకుంటే ఇట్ హస్ గాన్ డౌన్ బై 1,500 rupees very clearly. Now coming to the 18 carat gold లో 6,734 yesterday's price and ఈ రోజున 6,722 minus 12 rupees. ఇప్పుడు వద్దాము ఫ్యూచర్స్ మార్కెట్. ఎలాగో ఇవాళ 24th శిరీష, ఎందుకంటే 25th అండ్ 27th తర్వాత నుంచి స్పెక్యులేటర్స్ అనేది మాత్రం కరెంట్ మార్కెట్లో ఉండరు. అంటే కరెంట్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో ఫ్యూచర్స్లో అందులో మీరు ట్రేడ్ చేయలేరు. సో కాబట్టి గోల్డ్లో చాలా లాంగ్ పొజిషన్స్ అన్నీ అన్వైండ్ అవుతున్నాయి. సో అది చూపిస్తాను మీకు ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుంచి అవుతూ వచ్చాయి. సో ఇది మనం డైలీ చార్ట్స్ రెగ్యులర్గా మనం చూసేదే శిరీష. ఇందులో మనం చూసుకుంటే
ఎగ్జాక్ట్లీ ఈ ఆల్ టైమ్ హై నుంచి ఈ లో ఏదైతే ఉంది కదా, దీని లో చూసుకుంటే 88,350. దీని కింద ట్రేడ్ అయినంత వరకు మీకు ఫస్ట్ టార్గెట్ విడ్ బి సమ్వేర్ అరౌండ్ 83,000, 80,000 అండ్ దాని తర్వాత మీకు 80,000 బ్రేక్ అవ్వగానే 70,000 మన పెద్ద మనుషులందరూ అంటున్నారు వరల్డ్ వైడ్లో. సో అది కూడా నిజంగా వచ్చే అవకాశం ఉంటుంది. వెయిట్ చేసి చూడమని చెప్తా. నా కమింగ్ టు ది ఇంట్రాడే. ఇప్పుడు ఇక్కడ మీరు వాచ్ చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఎలాగైతే ఈ లైన్ డ్రా చేసి ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ లైన్ కింద ట్రేడ్ అవుతుంది మ్యాక్సిమం. అంటే 1-2 సార్లు పైకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. దట్ మీన్స్ సెల్లింగ్ ఈజ్ ఆన్. బంగారంలో ఇంకా చాలా లిక్విడిటీ ఇంకా ఫినిష్ కాలేదు. అందరు అమ్మేవాళ్ళు ఇంకా కూర్చున్నారు. ఎందుకంటే ఇవాళ 24th, రేపు ఒక రోజు మిగిలింది. సో దే ఆర్ లుకింగ్ ఫర్ ద బెస్ట్ ప్రైస్ టు ఎగ్జిట్ అనమాట. అంటే మాకు ఒక మంచి రేట్ దొరికింది అనుకోండి, మేము అమ్మేసి బయటకు వచ్చేస్తాం అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో గోల్డ్ ఈజ్ గోయింగ్ టు ఫాల్ మోర్ అని చెప్తున్నారు. కాబట్టి వెయిట్ చేద్దాము 70,000 కోసం. సార్, మరి ఎవరికైనా కూడా గోల్డ్ గురించి అనాలిసిస్ కావాలి అన్నా, లేదు అంటే పెట్టుబడి విషయంలో రిటైర్మెంట్ గురించి కావచ్చు, లేదంటే పిల్లల భవిష్యత్తు గురించి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో లైక్ పిల్లల కోసం కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తు కోసం కానివ్వండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కోసం కానివ్వండి. సో ప్లానింగ్ అయితే చేయాలి. పెట్టుబడి ఎక్కడొక చోట్ల పెట్టాలి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని ఆల్రెడీ పెట్టుకున్నామండి. ఇప్పుడు మేము గోల్డ్లో ఎలక్ట్రానిక్ రూపంలో మేము ప్రిఫర్ చేస్తున్నామంటే వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ కావాలి. అంటే మొన్నటిదాకా సావరిన్ గోల్డ్ బాండ్ ఉండింది, దాని మీద గోల్డ్ ప్రైస్ అప్రిసియేషన్తో పాటు మీకు ఒక 2.5% ఎక్స్ట్రా వచ్చేది రాబడిగా. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్లోజ్ చేసేసింది. ఎందుకంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకు లాస్ అయింది కాబట్టి. అయితే ఇప్పుడు మిగిలింది ఆప్షన్స్ ఏంటి మనకు? దీని గురించి మనం ఎలా తెలుసుకోవాలి? నేనంటాను, తెలుసుకోవడం వల్ల మీరు డబ్బులు సంపాదించారండి, నేర్చుకుంటే మీకు డబ్బులు సంపాదించారు. సో కాబట్టి మాస్టర్ క్లాస్ ఉంటుంది గోల్డ్ స్పెసిఫిక్ ఇన్వెస్టర్స్ కోసము. ఇందులో మీరు ప్లాన్ చేసుకోవచ్చు ₹9 నుంచి ఎలా మనము గోల్డ్లో పెట్టుబడి పెట్టాలి, అది ఏ ఇన్స్ట్రుమెంట్, అది దాని పేరేంటి, గోల్డ్లో ETFs ఉన్నాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, షేర్ మార్కెట్లో గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేసే గోల్డ్ షేర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిట్లో ఎందులో పెడితే నాకు ఎక్కువ రాబడి వస్తుందంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి. అదంతా మనం డీటెయిల్గా క్లాస్లో నేర్చుకుందాము, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో. మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. తీరిగ్గా మీకు ఆ ఆన్సర్ అనేది రిప్లై నా వైపు నుంచి పర్సనల్గా మీకు వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.